A1 న్యూస్ కి స్వాగతం. నంద్యాల పట్టణంలో ఆటోనగర్ స్థలాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఆటోనగర్ యూనియన్ సభ్యుల నుండి డబ్బులు వసూలు చేసి స్థలాలు చూపలేదని యూనియన్ అధ్యక్షుడు జాకీర్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులతో కలిసి ధర్నా నిర్వహించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. జాకీర్ను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. కాగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి. ఇది A1 న్యూస్. నిజం మాధ్యేయం, ప్రజలే మా లక్ష్యం. నేను చూస్తారు కదా అందరు లోపల ఏం జరిగిందో. మన మీద కేసు పెడతా అంటాడు. వచ్చి పెట్టమన్నా పోయి చెప్పుకో, నీకు చెప్పి పంపిస్తారు కదా, పో పెట్టుకోమని కేసులో. పాపసాబి జాకీర్ సార్, వైస్ ప్రెసిడెంట్ వచ్చి మొహమ్మద్ హనీఫ్ సార్, ఇంకో ఆయన సార్. దాదాపు ఎంతమంది కార్మికులు సార్? మేము వర్కర్లు సార్, మేము కట్టేది 35 మంది సార్. మేము 35 మంది కట్టినది దాదాపు మేము కట్టేది 36 లక్షలు అయినా సార్. 9 సంవత్సరాలు అయింది సార్. ఇంతవరకు మాకు ఎటువంటి చేయడం లేదు సార్. ఏమనంటే చేస్తామని చెప్పి రోజు ఆటోనగర్ వాసులకి న్యాయం జరగాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి మేము ట్రై చేస్తూనే ఉన్నాం. రోజు కలెక్టర్ గారిని కలిసాము, ఎస్పీ గారిని కలిసాము, చంద్రబాబు నాయుడు గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు, జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికీ దాదాపుగా 30 మంది దగ్గర వాళ్ళకి స్థలాలు కేటాయిస్తామని చెప్పేసి గతంలో ఉన్న వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పాత ప్రెసిడెంట్లు, వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పటికి కూడా స్థలాలు కేటాయించలేదు. దాని గురించి చీటింగ్ కేసు పెట్టండి అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ రోజు పర్సనల్ గా వెళ్ళి రిక్వెస్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే మీకు అసలు ఎప్పుడు కమిటీ ఫామ్ అయింది, మీకు ఎందుకు కేసులు పెట్టాలా, మీరు అప్పటి నుంచి ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నారు. లాస్ట్కి పోయి మీ మీదే కేసులు పెడతాము అనే పరిస్థితిలో ఈరోజు మేము అనిపించుకోవాల్సి వస్తుందా? గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏ తప్పులు చేయకపోయినా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నామన్న కారణంతో మా మీద 3-4 కేసులు పెట్టినారు. ఈ రోజు తప్పు చేసినారని చెప్పేసి సాక్ష్యాలతో చూపిస్తా ఉంటే ఈరోజు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి మా మీద రిటర్న్ కేసులు పెడతామని చెప్పడం కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిగా ఉంది. ఈరోజు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టింది ఈ రోజు ఇక్కడ నుంచి లేసే ప్రసక్తే లేదు. ఈరోజు ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా.